రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కోసం అభిమానులు కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ తుది దశకి చేరుకుంది. కానీ మిగిలిన నటీనటులపై కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. 2021లో షూటింగ్ మొదలైన ఈ మూవీ దీపావళితో ధమాకా మోగించేందుకు నిర్మాత దిల్ రాజు రెడీ అవుతున్నారా? చరణ్ దివాళీని టార్గెట్ చేయడం మెగా అభిమానులకి కిక్కిచ్చేస్తున్నారా? రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథనందించారు. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 170 కోట్ల భారీ బడ్జెట్ తో అగ్ర నిర్మాత దిల్ రాజ్ గేమ్ చేంజర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దర్శకుడు శంకర్ ఇండియన్ 2 గేమ్ చేంజర్ షూటింగ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ డే అండ్ నైట్ వర్క్ అయితే చేస్తున్నారు. కానీ మెగా అభిమానులను మాత్రం ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తూ వస్తున్నారు. మొత్తానికి జూలైలో ఇండియన్ 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న శంకర్ గేమ్ చేంజర్ విషయం తేల్చకుండా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. 2021లో గేమ్ చేంజర్ సినిమా మొదలయ్యింది. దాదాపు 3 ఏళ్లుగా షూటింగ్ సాగుతూనే ఉంది. ప్రస్తుతం గేమ్ చేంజర్తో పాటు ఇండియన్ 2 సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ 2 సినిమాల షూటింగ్లను ఒకేసారి చేస్తూ వచ్చారు శంకర్. ఇండియన్ 2 కారణంగా గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యమైంది. రామ్ చరణ్ క్యారెక్టర్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. మిగిలిన నటులపై కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ గా ఉన్నట్టు చెబుతున్నారు. జూలైలో బ్యాలెన్స్ గా ఉన్న పోర్షన్ ను షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాతే రిలీజ్ డేట్ ను ప్రకటించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే రిలీజ్ డేట్ పై మేకర్స్ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఇక చిత్ర యూనిట్ దీపావళికి గేమ్ చేంజర్ ను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లుగా తెలిసింది. ఈ ఏడాది దీపావళి పండుగ బరిలో రామ్ చరణ్ మూవీ నిలవడం ఖాయమని అంటున్నారు. ఒకవేళ అప్పటి వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోతే రిలీజ్ డేట్ విషయంలో సెకండ్ ఆప్షన్ గా క్రిస్మస్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. దాదాపు ఈ మూవీ దీపావళికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. దీపావళినే కరెక్ట్ డేట్ గా మేకర్స్ భావిస్తే సెప్టెంబర్లో దేవరా, డిసెంబర్లో పుష్పతో పాటు స్టార్ హీరోలు నటించిన మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండింటి మధ్య గ్యాప్ లోనే గేమ్ చేంజర్ ని విడుదల చేయడానికి ఫిక్స్ అయినట్లుగా సమాచారం. జూలైలోనే రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రానున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ గేమ్ చేంజర్ సినిమాలో అంజలి, నవీన్ చంద్ర, శ్రీకాంత్, ఎస్జే సూర్యతో పాటు పలువురు తెలుగు, తమిళ నటీనటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వినయ విధేయ రామ తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ రెండోసారి జంటగా నటిస్తున్న మూవీ ఇది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవలే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ పాటకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి అక్టోబర్లో ఎలాగైనా గేమ్ చేంజర్ విడుదల ఉంటుంది అనుకుంటే ఇప్పుడు అది డిసెంబర్ లాస్ట్ వీక్ కి వెళ్లబోతుంది అంటున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ దసరాని వదిలేసి గేమ్ చేంజర్తో దీపావళికి రావాలని, దివాళీకొస్తే ఆ సెలవులు ప్లస్ అవుతాయని భావిస్తున్నట్లు సమాచారం. దిల్ రాజ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో గేమ్ చేంజర్ని ఈ ఏడాది తేవాలని కసితో ఉన్నారు. మరి చరణ్ దివాళీని టార్గెట్ చేయడం మెగా అభిమానులకు కిక్కిచ్చే విషయమేగా మరి.